కాసేపట్లో ప్రారంభం కానున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 44,286 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అందుకోసం 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి మరింత సమాచారం మా రిపోర్టర్ అశోక్ అందిస్తారు. గ్రూప్ 1 పరీక్ష కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తరలించిన తర్వాత చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఆర్ట్స్ సైన్స్ కళాశాల వద్ద ఉన్నాం. చూడొచ్చు, గ్రూప్ 1 అభ్యర్థులు పరీక్షలకు రాసేవారిని క్షుణ్ణంగా ఆ ఐడెంటిటీ కార్డుతో పాటు హాల్ టికెట్లు తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 44,286 మంది అభ్యర్థులకు గాను 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షా కేంద్రాలలో హన్మకొండలో 22,615 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా 45 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిబాద్లో 4,412 మంది అభ్యర్థులు పరీక్షలు రాయడం కోసం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. భూపాలపల్లిలో 4,394 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనుండగా 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్లో 9,168 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనుండగా 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనగామలో 3,697 మందికి గాను 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి వీరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. కానీ ములుగు జిల్లాలో జిల్లా కేంద్రమైనప్పటికీ అక్కడ మాత్రం అభ్యర్థులు లేని కారణంగా కొంత అక్కడ సెంటర్ మాత్రం ఇవ్వని పరిస్థితి ఉంది. గ్రూపుల పరీక్ష నిర్వహణ కోసం గత 2 సార్లు పరీక్ష రాసినప్పుడు 42,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ కోసం 1,705 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. వీరు పరీక్ష నిర్వహణ కోసం మొత్తం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు చెప్పులు ఇవి అన్నీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి అనుమతించకుండా క్షుణ్ణంగా షూ కూడా ఎవరైనా వేసుకొచ్చినట్టయితే వాళ్ళను బయటికి పంపించిన తర్వాత చెప్పులతోనే రావాలని ఈ అధికారులు ఆదేశిస్తున్నారు. దాంతో మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎక్కడికి సెల్ ఫోన్తో పాటు ఏవి కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు గడియారం కూడా అనుమతించకుండా లోపలికి పంపిస్తున్నారు. వీరు మొత్తం క్షుణ్ణంగా ఒక పరీక్ష ప్యాడ్ కోసం నిర్వహణ కోసం వచ్చిన వారిని కూడా తనిఖీ చేసిన తర్వాత అవి అన్నీ పక్కకు పెట్టించిన తర్వాతనే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అమ్మ, మీరు ఎన్నోసార్లు రాస్తున్నారు పరీక్ష? ఫస్ట్ టైం. ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాను. ఇది పరిస్థితి మొత్తానికి అభ్యర్థులు. అమ్మ, మీరు ఎన్నోసార్లు రాసింది పరీక్ష? ఫస్ట్ టైం ఎట్లా ఉంది? సెకండ్ టైం? ఫస్ట్ టైం ఓకే, సెకండ్ టైం కొంచెం బాగా అనిపించలేదు. థర్డ్ టైం కూడా సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది కదా ఆల్రెడీ. ఈ థర్డ్ టైం అయినా సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. పరిస్థితి మొత్తానికి పరీక్షా కేంద్రాలలో 3 సార్లు రాసిన వాళ్ళు ఇప్పుడు మొదట రాసిన వాళ్ళు అభ్యర్థులు కూడా ఇక్కడ రాస్తున్నారు. మంచి ఇంట్లోనే కొందరు ప్రిపేర్ అయితే పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యామని కూడా అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో నుంచి దసరాతో అశోక్, న్యూస్, వరంగల్.